సంబంధం వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ పిల్లేమో తెవల్దు. ఈ చిన్న స్వీట్స్ డ్రింక్స్ తెచ్చాడో లేదో. అబ్బబ్బా, నువ్వేం కంగారు పడికే అక్కాయ్, అన్నీ తీసుకొచ్చాను. ఇదిగో భాగం. నా పేరు భాగం కాదు. అదే లేవే, నాలో సగభాగం నా సౌభాగ్యం అని. చాలండి సంబరం, పిల్ల పెళ్లి పెట్టుకొని. అదిగో పంతులుగారు వచ్చేస్తున్నారు. అయ్యా కోటేశ్వరరావు గారు, అనుకున్నంత అయిందండి. మగపెళ్లి వారు టైంకి వచ్చేస్తున్నారు. అనుకున్న పని అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరిగితే అంతా మంచిదని అనుకున్నాంగా. అయ్యా తమరు అలా అనుకున్నారా? మీ టైం బాగుంది. అమ్మా, మహాలక్ష్మి సిద్ధమైందా? మహాలక్ష్మి ఎవరండి? కుర్రాడు ఇంకా మన ట్రాక్లోకి రాలేదనుకుంటాను. అదేనోయ్, మీ ముద్దుల మేనకోళ్ళు. అంటే ఈ ఎపిసోడ్లో హీరోయిన్ అన్నమాట. అరే చిన్న, పంతులు గారికి మంచి బ్రూ కాఫీ తెప్పించు. బ్రూ కాఫీనే ట్రూ కాఫీ అన్నారు. ఎవరన్నారు? ఇంతకుముందు తాగిన వాళ్ళందరూ. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నానండి. అంచేత ఇది దివ్యమైన సంబంధం. అంటే మావయ్య, మన అమ్మాయి పేరు దివ్య కదా, అదే విషయం. ఇదిగో భాగ్యం, అమ్మాయి రెడీయేనా? రెడీ రెడీ. అబ్బాయి బాగుంటాడా? మన అందరితోనూ బాగుంటాడు మావయ్య. ఓ సంతోషం. ఓయ్ భాగ్యం, అమ్మాయి రెడీయేనా? వస్తాం మరి. అట్లాగే. 2 రోజుల తర్వాత ఏ విషయం చెప్తాం. అట్లాగే అండి. నమస్కారం. ఏమండి, అమ్మాయిని చూసి వెళ్ళి 4 రోజులయ్యింది. 2 రోజుల్లో ఏ మాట చెప్తా అన్నారుగా. ఓ మారు ఫోన్ చేద్దురు. నీకంతా కంగారే. 2 అంటే 2ఏనా? మీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ. నేనే చేసి మాట్లాడతా. వద్దులే, నేనే చేస్తాలే. కృష్ణరావు గారు, నమస్కారం అండి. మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. అదే అనుకుని 4 రోజులైంది కదా అని. అనుకున్నామా? ఎవరనుకున్నారు? ఏమనుకున్నారు? మేమేం అనుకోలేదే. కృష్ణరావు గారు. కృష్ణారావు గారినే మాట్లాడుతున్నా. దురదృష్టానికి దురద పుడితే అదృష్టం వచ్చి ఆయింట్మెంట్ రాసిందని సమయానికి మా ఆవిడ చూడబడి సరిపోయింది.
కానీ ఏమిటండి ఆవిడ గమనించింది? కారణం చెప్పాలా? అవును చెప్పాలండి. కారణం చెబితే మా వైపు తప్పుకుంటే సరిదిద్దుకుంటాం కదా. చూడండి, మీ అమ్మాయి వరుస, మీ ఫ్యామిలీ పద్ధతి మాకేమీ నచ్చలేదండి. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. చూడండి కోటేశ్వరారు, మీరు బాధ్యత గల ప్రభుత్వోద్యోగి, మీ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్, అవునా? కానీ మీకు కానీ మీ అమ్మాయికి కానీ అసలు మీ ఇంటి బాధకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదండి. అంటే అంటే తెలుగులో చెప్పమంటారా? దాన్నే సామాజిక బాధ్యత అంటారండి. ఇంకా స్పష్టంగా చెప్పమంటారా? మీ ఇంటిలో 10 ప్లాస్టిక్ వాడుతున్నారు, మీ ఇల్లంతా ప్లాస్టిక్ మయం, మీ బయట బ్యానర్స్ కట్టి కూడా మేనర్స్ లేకుండా ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నారంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదనేగా అర్థం. కృష్ణారావు గారు, అవునండి, మీ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలైతే రేపటి తరాన్ని ఎలా పెంచుతుందోనని మా భయం. అందుకే మీ సంబంధం వద్దనుకున్నాం. అవును కృష్ణారావు గారు, మీరు చెప్పింది నిజం. అసలు ప్రపంచాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టడం మనందరి బాధ్యత. మా కళ్ళు తెరిపించారు. ఓసారి ఫోన్ ఇవ్వండి. అన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి. ప్లాస్టిక్ వాడటంలో మా ఆడవాళ్ల పాత్ర కూడా చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా చేతులూపుకుంటూ వెళ్ళటం, వచ్చేటప్పుడు బండెడు ప్లాస్టిక్ సంచులతో ఇంటికి రావటం. నో ప్లాస్టిక్. ప్రతి ఇల్లాలి నినాదం కావాలి, ప్రతి ఇంటి విధానం కావాలి. మంచిదమ్మా, ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇంతకీ మా కొడలపల్లి ఏమంటుందేమిటి? నో నో ప్లాస్టిక్ అంటుందండి. 9,46,00,000 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మన భారతదేశాన్ని ముంచెత్తుతున్నాయి. ప్లాస్టిక్ నిషేధం ప్రభుత్వ బాధ్యత. నో ప్లాస్టిక్ ప్రజల బాధ్యత. ప్లాస్టిక్ వ్యర్థాలు మానవాళిని, సకల జీవరాశుల్ని, వాటి యొక్క మనుగడని ప్రశ్నిస్తోంది. పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ వినియోగం ప్రథమ శత్రువు. భవిష్యత్ తరానికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం. నో ప్లాస్టిక్ మన నినాదం, ప్రతి ఇంటి విధానం.